అల్లూరు జిల్లా గిమరాజుపాడులోని బోయితిలి సమీపంలో డ్రోన్ కూలటంపై రెడ్ వింగ్ సంస్థ వివరణ ఇచ్చింది. అత్యవసర వైద్య పరీక్షల కోసం ఏజెన్సీలో రెడ్ వింగ్ సంస్థ ఈ డ్రోన్ వినియోగిస్తుందని ఆ సంస్థ ప్రతినిధి జాన్ తెలిపారు. అయితే సాంకేతిక కారణాలతో దాన్ని తామే చెట్లపై ల్యాండ్ చేయడం జరిగిందని వివరించారు. ఈ ల్యాండింగ్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. మన డ్రోన్ ఏదైతే ఉందో నిన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఈ ఫేక్ ప్రొపగండా ఆరోపణలు న్యూస్ అనేది బయట రావడం స్టార్ట్ అయినది, వైరల్ అవ్వడం. కానీ ఏదైతే ఉందో ఇది మనం మెడిసిన్స్ దాంట్లో తీసుకురావడం కానీ ఇప్పటి వరకు 1200 ఫ్లైట్లు 25,000 మెడిసిన్స్ ప్లస్ మనం డెలివరీ చేసినాము. ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ అవ్వడం వల్ల మనం ఒక ఓపెన్ ఏరియా, ఒక ఊరి దగ్గర, ఊరి బయట ప్రజలకి ఏ హాని లేకుండా ఒక ఓపెన్ ఏరియాలో ల్యాండింగ్ చేయడం జరిగింది. ఆ ల్యాండింగ్ జరగడం వల్ల ఒక చెట్టు అనేది అడ్డం రావడం వల్ల చెట్టు మీద ల్యాండ్ అయింది. అంతకు మించి ఏ అపాయము లేదా ఏ ప్రజల నష్టం కానీ ప్రాణ హాని కానీ ఏది లేదు దీంట్లో. ఇది యాక్చువల్గా క్రాష్ అయినది అనే ఒక ఫేక్గా బయటికి వచ్చింది. ఇది కుప్పకూలింది అనే ఒక పదాలు మన మీడియా వాళ్ళు తెలియజేస్తడం వల్ల మనము ఈ వీడియో అనేది క్లియర్గా మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కుప్పకూలడం అనేది ఏం జరగలేదు. డ్రోన్ అనేది ఇంటాక్ట్గా ఉంది, దానికి ఏ డ్యామేజ్ అనేది లేదు. మనం ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అన్నట్టు ఆ ప్రదేశంలో, ప్రాంతంలో మనం ల్యాండ్ చేయడం జరిగింది. మిగతా నార్మల్గా మెయింటెనెన్స్ అవ్వడం ప్రయంలో మామూలు ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, దాని వాళ్ళు విజువలైజ్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసుకుంటారు.